ఈమె తనెవరు మీరు మహిళ ఎవరు ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ మేడము గాంధీ గారి విగ్రహానికి మాలు కట్టేస్తున్నారు. ఈనాటి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ఇక్కడ నుంచి మనకి సీతారామ రాజు గారి విగ్రహం వరకు బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. 11 ఛానల్ హాస్పిటల్స్లో ఉద్యోగాలు జరగాలని చెప్పేసి ఒక సురక్షితమైన వాతావరణంలో ఆడపిల్లలను చదువుకుని మంచి చదువులు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జనాభాలో ఆకాశంలో చదవని చదవబడి స్త్రీ జాతిని అభివృద్ధి చేయడం రాష్ట్రంగా నిలవడానికి సాధ్యం దాన్ని మన జిల్లాలో మన మంచిగా ప్రయాణంగా చేసుకోవడానికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా సమన్వయంగా బైక్ ర్యాలీని ఆడపిల్లలను చదివించండి ఈ పథకం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు బైక్ ర్యాలీ గాంధీ సెంటర్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ మేడం గారు రావటం, అలాగే పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి వారు రావటం, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆడపిల్లని ఎక్కడైతే గౌరవిస్తామో, స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ సుభిక్షంగా ఉంటుంది. ఆడపిల్ల అంటే లక్ష్మి. కొంతమంది తెలియక ఆడపిల్లలు 2 పుడితే 3 ఆడపిల్ల పుడకముందుగా అబార్షన్ చేయించాలని ఇటువంటి దుస్సాహసాలు చేస్తారు. అటువంటి చేయకూడదు. ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది లక్ష్మితో సమానం. ఆడపిల్లలను గౌరవించాలి. ఆడపిల్లలకి మంచి అవకాశాలు ఇచ్చి, విద్యలో సమాన అవకాశాలు ఇచ్చి, రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలో సగభాగం వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలి.
ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందు నడిపించాలి. వారికి పూర్తి సహకారాన్ని మన నియోజకవర్గం నుంచి ఆడపిల్లలకి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి పూర్తి సహకారాన్ని మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎటువంటి పక్కనండి కనపడదు బైకులు కనపడేలా చూడండి. అలా పెట్టండి, అలా పెట్టండి, అలా పట్టుకో, అలా పట్టుకో, అలా పట్టుకో. మేడం 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 సార్ 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 అలా పట్టుకోండి సార్. వదిలేండి వదిలేండి ఈ బండి ఎవరు సిటీ గారు బాబు సైకిల్ అమ్మ పక్కన ఆ భక్తులు కూడా ఎంత వచ్చింది బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మనం ర్యాలీ ముగించుకున్నాం. ఇప్పుడు కొంతవరకు లేడీస్ పైకి రండి స్టేజ్ మీద. మేడం గారు ఇటు ఇటు మీ చేతిలో ఉన్న ప్లకార్డ్స్ పైకి చూపించండి. వెనకనున్న వాళ్ళందరూ ఇటువైపు చూడండి ఒకసారి. సంతకాల సేకరణ చేస్తున్న వాళ్ళు కూడా ఒకవైపు ఇటువైపు చూడండి ఒకసారి.
ఫోటోలు తీసేవాళ్ళు ఆగండి ఒకసారి. మా జెంట్స్ కొంచెం బయటకు వచ్చేసేయండి అక్కడ నుంచి. జెంట్స్ అందరూ బయటకు వచ్చేయండి. అబ్బా ఒకసారి మన వైపు మా సంతకాలు చేసేవారు కూడా ఒకసారి ఇటువైపు చూడండి. మీ అందరూ ఇటువైపు చూడండి, గేట్ వైపు చూడండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాతో పాటు పనిచేసిన మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే మనస్ఫూర్తిగా ఆడపిల్లల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి, వారిని రక్షించడానికి, వారి యొక్క చదువులు ఆటపాటల్లో ముందుకు వెళ్ళడానికి, సామాజికంగా ఆర్థికంగా ముందంజ వేయడానికి మనం అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరి తరఫున నేను అనుకుంటున్నాను. we all together will work for this cause. Okay, thank you. చక్కగా నడిపించారు. చాలా థ్యాంక్స్ మేడం. మీ ఆధ్వర్యంలో మహిళల కోసం, ఆడపిల్లల కోసం మేమందరం తప్పనిసరిగా చిత్తశుద్ధితో పనిచేస్తామని లైన్ డిపార్ట్మెంట్స్ అందరి తరఫున హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి. ఈ కార్యక్రమం మన దేశంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమాలు జిల్లాలో మార్చి 8 వరకు కూడా జరుపుకుంటాము. అంటే ఆడపిల్లల యొక్క ప్రాతినిధ్యం ప్రతి ఒక్క సమాజంలో ప్రతి అంశంలోనూ ఉండాలి. వాళ్ళు చదువుకుని పైకి వచ్చి చికిత్సలు అయితే అన్ని రంగాల్లోనూ మెడికల్ హెల్త్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, పరిపాలన రంగం అవనివ్వండి, అన్ని రంగాల్లోనూ ముందు ఉండే అవకాశం ఉంటుంది. దానికన్నిటికీ మూలం ఫౌండేషన్ ఏంటంటే కడుపులో పడ్డ ప్రతి ఆడపిల్ల బ్రతకాలి. ఆడపిల్లలు ఇంట్లో పుట్టారని చెప్పేసి ఇంకొకరి అవార్డు చేస్తారు, ఏది కూడా నిషేధించాలి. తల్లుల్లోనూ, అత్తమామల్లోనూ, సమాజంలోనూ, ప్రతి ఒక్కరికి యువకుల్లోనూ ఈ యొక్క అంశం మీద ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత, ఆడపిల్లలను చదివించాలి, ఆడపిల్లలను రక్షించాలి అనే అంశం మీద అవగాహన కార్యక్రమాలు మన జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కలిసి కార్యక్రమాలు చేయడం పౌరులు, యువకులందరూ కూడా ప్రతి ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. మార్చి 8 వరకు కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. మహేష్ అక్కడ ఉంది కదా అటు సైడ్ తిప్పి తీసుకెళ్తాను.